ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేతులెత్తున మంచి హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్ చెప్తామా? వాక్యంలో వెళ్ళే ముందు చిన్న పాట పాడుతున్నాం. నాకు వచ్చిన పాటనే పాత పాట. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. పచ్చిక గల చోట పచ్చికతో నడుపు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, దేవుడు మనకి
కాపరి అయి ఉంటున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఉంటున్నప్పుడు ఒక చక్కటి మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ఏ గొర్రె అయితే కాపరి దగ్గరకు ఉంటుందో, కాపరిని ఎరిగి ఉంటుందో, కాపరిని ప్రేమించగలుగుతుందో, కాపరి తోడు కోరుకుంటుందో, ఎప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ గొర్రె దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి మన దేవుడు గొర్రెల కాపరై ఉన్నాము, ఆయన మేపే గొర్రెలము మనమై ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం ఒకటి గుర్తిస్తాం ఏంటి అంటే, మనం ప్రభుకి సమీపంగా ఉంటున్నామా, ఆయన మనకి నేర్పిస్తుండగా, ఆయన మనకి అనేక విషయాలు తెలియపరుస్తుండగా అవన్నింటినీ మనము శ్రద్ధ వహించి మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకొని మనం నడుచుకునే వారిగా ఉంటున్నామా. రక్షణ అయితే పొందుకున్నాము, కానీ రక్షణ అనుభవాలు లేని వారుగా మనం ఉంటున్నామేమో. అందుకే నేటి నుంచి అన్న ఆ గొర్రెల కాపరిని గుర్తించి ఆయన నేను వెంబడించే గొర్రెగా ఉండాలి. అందుకని యేసుప్రభు వారు అంటూ ఉంటారు, యోహాను సువార్తలో ఏమంటారంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని నా చేతి నుంచి ఎవరు అపహరించలేరు అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రతిదినము వాక్యం కొరకు మనం ఆయన చేరుకునే వారమై ఉండాలి. మనకి ఎటు రీతిగా అయితే మన శరీరానికి ఆకలి కలుగుతుంటుందో అటు రీతిగానే నీ ఆత్మకి కూడా ఆకలి ఉన్నది. ఆకలి తీర్చబడాలి అంటే ప్రతిదినము ఆ గొర్రెల కాపరి తన వాక్యముతోని తన మందని ఆయన మేపేవాడిగా ఉంచున్నాం. కాబట్టి వాక్యంని మనము ప్రేమించాలి, వాక్యం కొరకు మనము వేచి ఉండాలి ఆయన సన్నిధిలో. దేవుడు మనని ఎంతగానో ప్రేమించాడు, తన ప్రియకుమార్తెని మన కొరకు ఇచ్చాడు, తన ప్రాణాన్ని మన కొరకు దారిపోసాడు. అటు రీతిగానే తన జీవవాక్యాన్ని మనకి ఆయన ఇచ్చి ఉన్నాడు. యేసుప్రభు వారు అంటారు కదా, నేనే జీవాహారము పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను అంటున్నాను. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. కాబట్టి నీకు జీవాన్ని పోసేది దేవుని వాక్యం, నిన్ను జీవింపజేసేది దేవుని వాక్యం. కాబట్టి మన జీవితాల్లో వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే కాపరి యొక్క నడిపింపు మనము పొందుకుంటాం. మన జీవితాల్లో దేవా నన్ను నడిపించు అంటామని వాక్యాన్ని ఏమాత్రము చదవని వారుగా, ప్రేమించని వారుగా మన జీవితాలు ఉంటుంటాయి. కాబట్టి మన జీవితాలు సరిదిద్దబడాలి అంటే వాక్యం యుద్ధకు మనం రావాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యము మనం గుర్తించాలి. ఎటు రీతిగా గుర్తించాలంటే, మన కాపరి తన మాటలను తన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ప్రేమించగలిగితే, వాక్యాన్ని మనం చేరుకోగలిగితే, ప్రతిదినము నీ వ్యక్తిగత జీవితంలో ఏ వాక్యం చేత ఆయన నిన్ను పోషించాలో, ఏ వాక్యము చేత నిన్ను బలపరచాలో, ఏ వాక్యం చేత నువ్వు ఆయనలో స్థిరపరచబడాలో ఆయన నీకు నేర్పిస్తూ వస్తాడు. కాబట్టి ప్రతిదినము మనము కాపరిని చేరుకునే వారుగా మనం ఉండాలి. గొర్రెలు ఎప్పుడు కాపరి దగ్గరకు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి ఒక భద్రత అక్కడ ఉంటుంటుంది, కాపుదల అనేది వాటికి ఉంటుంటుంది. అవి కాపరిని కలిగి ఉన్నప్పుడు అవి ఏమాత్రము భయపడవంట. ఎందుకంటే ఏదన్నా వచ్చిందనుకో, నా కాపరి నన్ను కాపాడుతాడు అన్న ఆ విశ్వాసము, నిరీక్షణ ఆ గొర్రెలకు ఉంటుంది. అటు రీతిగానే మన జీవితాల్లో మనం ప్రభువుకి సమీపంగా జీవించగలిగితే కనుక మనం ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మన కాపరి మనతోని ఆయన ప్రతినిత్యము ఉంటున్నాడు. మనమే ఆయనని మర్చిపోతుంటాం, కానీ ఆయన మనం ఎప్పుడూ విడిచిపెట్టేవాడు ఏమాత్రము కాదు. అట్లెట్లా చెప్పగలుగుతారండి అంటారా? ఆయన నిన్ను ప్రేమించాడు, కల్వరి సిల్వని నీ కొరకు భరించాడు, తన ప్రాణాన్ని దారపోసాడు, రక్తాన్ని చిందించాడు, నిన్ను విలువ పెట్టి నేను కొనుక్కున్నాను అన్నాడు. కాబట్టి నువ్వు చాలా విలువైన వాడివి ఆయన దృష్టిలో అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమే ఆ సావాసంలో నిలిచి ఉండక మనని మనం దూరపరుచుకుంటూ ఈ లోకంలో పడి తిరుగుతూ ఉంటాం. కానీ ఆ కాపరి ప్రతినిత్యము మనం ఎక్కడ తప్పిపోతామని ఆయన మనల్ని వెంబడిస్తూ కాపాడుతూనే ఆయన ఉంచుతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి ప్రేమించే వారుగా మనం ఉండాలి అని మనని మనము రుజువుపరుచుకోవాలి. ఎట్టి రీతిగా అంటే ప్రతిదినము వాక్యము చేత, గొర్రెలైన మనము వాక్యము చేత పోషింపబడుతుండాలి. ఆత్మ బలాన్ని మనము పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశించి ఉన్నాడు. కాబట్టి
ఆత్మ బలము మనకు కావాలంటే ప్రతిదినము ఆత్మ ఖడ్గాన్ని ధరింపజేసుకోవాలి. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిదినము మనము చదవాలి. 3 పూటలు అన్నం తిన్నట్టు 3 పూటలు దేవుని వాక్యము చదివేటోళ్ళు ఉన్నామా? 3 పూటలు చదవాలా వాక్యం? తినడం మానేసేయండి 3 పూటలు. ఎట్టి రీతిగా అయితే 3 పూటలు ఉదయకాలము నాష్టా చేస్తామో, మధ్యాహ్నము భోజనం చేస్తామో, రాత్రి పూట మరొకసారి డిన్నర్ చేస్తామో, అట్టి రీతిగానే ఆత్మ బలాన్ని మనం పొందుకోవాలంటే ఉదయకాలం లేసి ఒక వచనం సరిపెట్టుకుంటే సరిపోదు. 3 పూటలు తింటున్నా నువ్వు 3 పూటలు వాక్యాన్ని చదివేవాడుగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను బలపరచగలుగుతాడు, వాక్యంతో నిన్ను తృప్తిపరచగలుగుతాడు, వాక్యం నన్ను జీవితాన్ని స్థిరపరచగలుగుతాడు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మీద కాపర్లని ఆయన నియమించి ఉన్నాడట. కానీ కాపర్లంట మందని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళ ఇష్టానుసారంగా మందని పట్టించుకోకుండా తిరుగుతుంటే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను నేనే వెతికి నేను కాపాడుకుంటాను అంటాడు. ఎజెకియేలు గ్రంథం చూడండి. ఎజెకియేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుకొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని నేను తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములను వాటిని మేపెదను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, కాబట్టి దేవుడు తన ప్రజల మీద కొంతమంది కాపర్లని నమ్మి వాళ్ళని నియమించి ఉన్నాడు. కానీ కాపర్లు ఏం చేశారంటే ఆ గొర్రెల్ని సరైన రీతిలో వాళ్ళు పుష్టికరమైన ఆహారం వాటికి అందించక వాళ్ళ లబ్ధి కొరకు, అనగా పాస్టర్లు వాళ్ళ లాభం కొరకు వాళ్ళు సంఘాన్ని శ్రద్ధ వహించక, గొర్రెలని బలపరచక వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలము వాళ్ళ లబ్ధి కొరకే వాళ్ళు ఆలోచిస్తూ గొర్రెలను విచ్చలవిడిగా వాళ్ళు వదిలేస్తున్నారు. కాబట్టి దేవుడు ఈ కాపర్లను నమ్మినందుకు ఆయనకి కొద్దిగా బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే నా గొర్రెలను నేను వెతికి తీసుకొని వచ్చుకుంటాను. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే దేవుడు మనని ఇది వెతుకుతున్న కాలం. గాడ్ ఇస్ సర్చింగ్ ఫర్ యూ. దేవుడు మనం వెతుకుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయనకి దొరకకుండా తిరుగుతున్నాం. కాబట్టి దేవుడు వెతుకుతుండగా ఆయన సమయాన్ని మన కొరకు ఆయన వెచ్చిస్తుండగా మనమే ఆయనకి అందుబాటులో లేక మనము చెదిరిపోయి ఉన్నాము. మనం చెదిరిపోయిన మననంట ఆయననే వెతికి ఆయన నిన్ను ప్రేమించి ప్రాణం దారపోసాడు, రక్తాన్ని చిందించి నిన్ను విమోచించుకున్నాడట. ఆయననే వెతికి మళ్ళా ఆయన యొద్దకు నిన్ను ఆయన నడిపించుకుంటాను అంటున్నాడు. కాబట్టి ఆయన ఈ వెతికే కాలంలో ఉంటుండగా మనము ఆయనకి అందుబాటులో ఉన్నవారమై ఉండాలి. గాడ్ ఇస్ సీకింగ్ అస్. వెతుకుతున్నాడు మనల్ని. అంటే దేవుడు మనల్ని చూడలేడా? చూస్తున్నాడు. కానీ ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనను గుర్తించి ఆయన వైపు నువ్వు తిరుగుతే కనుక ఆయన నిన్ను ఆయన యుద్ధకు చేర్చుకుంటాడు. నీకు కావలసిన బలమైన వాక్యాన్ని, పోషణని దేవుడు నీకు అందిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే మనము ఆయన గొర్రెలుగా మనం ఉండాలి. ప్రతిదినము వాక్యముతోని మనము తృప్తిపరచబడాలి. బాధాకరమైన విషయం ఏంటి అంటే దేవుడు ఎన్ని మనకి ఇస్తున్నప్పటికీ మనమైతే తృప్తి లేని వారుగా మనం ఉంటూ ఉంటాం. సమృద్ధి అయిన వాక్యము దేవుడు ఇచ్చినప్పటికీ చదవలేని వారుగా మన జీవితాలు ఉంటాయి.
సమృద్ధిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించాలనుకుంటుండగా మనమేమో లేమినోనే ఈ లోకంలోనే పడి జీవిస్తూ ఉంటున్నాం. అటు రీతికి ఒకవేళ మన జీవితాలు ఉంటే కనుక ఒక దినం రాబోతుంది, దేవుడు మేకలను గొర్రెలను రెండింటిని వేరుపరుస్తాడు. కాబట్టి ఈ మేకలు ఎర్రగడ్డ సంతలో, గొర్రెలు భరత్ నగర్ సంతలో దొరకవండి. ఇవన్నీ సంఘంలోనే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుని దగ్గరకు వస్తున్న మనము వాక్యము చేత మనం పోషింపబడుతున్నామా? వాక్య బలమును పొందుకుంటున్నావా? దేవుని మీద సంపూర్ణంగా నువ్వు ఆధారపడి దేవుని వెంబడించగలుగుతున్నావా? దేవా ఏది ఏమైనానైనా నీ చిత్తం లేకుండా ఏమి చేశారు కదా అని అట్టి విశ్వాసంతో ప్రభువును వెంబడించగలుగుతున్నావు, ప్రభువును ప్రేమించగలుగుతున్నావు, ప్రభువుని నువ్వు కోరుకోగలుగుతున్నావు. అట్టి రీతిగా వాక్యం ప్రతిదినము నువ్వు చదవగలుగుతున్నావు, ప్రతిదినము వాక్యం అనుగ్రహిస్తున్న ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావు. నీ ఆత్మీయ స్థితి ఎట్లుంటున్నది తెలుసు. పేరుకైతే దేవుని గొర్రెగా పిలువబడుతున్నావు కానీ దేవుణ్ణి వెంబడించలేని వాడిగా నువ్వు ఉంటున్నావు. పేరుకి దేవుని గొర్రెగా నువ్వు గుర్తింపు పొందుకున్నావు కానీ నీ కాపరి ఎవరు నువ్వు ఇప్పుడు వరకు నువ్వు తెలుసుకోలేని వాడిగా కాబట్టి దేవుని దగ్గరకు వస్తే మనము మన కాపరి ఎవరో మనకి వ్యక్తిగతంగా తెలవాలి. సంఘపరంగా కాదు, కుటుంబపరంగా కాదు, వ్యక్తిగతముగా. ఇండివిజువల్లీ యూ హ్యావ్ టు నో హూ యువర్ షెపర్డ్ ఇస్. నీ కాపరి ఎవరో నువ్వు తెలుసుకో. నీ కాపరిని నువ్వు తెలుసుకోవాలంటే ప్రతిదినము ఆయన నిన్ను వెతుకుతుండగా నువ్వు ఆయనని వెతికేవాడిగా నువ్వు ఉండాలి, ఆయనని వెంబడించేవాడిగా నువ్వు ఉండాలి. ప్రతిదినము వాక్యంతో నువ్వు సమయము వెచ్చించగలితే, దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అని నిన్ను నువ్వు రుజువుపరచుకోగలితే, నీ సమయము దేవునికి ఇచ్చి ఉండగా ఆ సమయము తిరిగి నువ్వు దేవునితో గడపగలితే నీ కాపరిని ఎవరో నువ్వు గుర్తించగలుగుతావు. నీ కాపరిని ఎట్టి రీతిగా నడిపిస్తున్నాడో నువ్వు గుర్తించగలుగుతావు. నీ కాపరి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడో అని అటువంటి ఏమంటారు విశ్వాసంతో నువ్వు నిలిచి ఉండగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన కాపరి ఎవరో మనకు తెలియాలి. యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. ఆ మంచి కాపరి అయితే నువ్వు నిజంగా ఆయన గొర్రెవేనా? అందుకనే ప్రభు వారు స్పష్టంగా చెప్పారు ఏమంటే, నా గొర్రెలు, అన్ని గొర్రెలు అనలే, నా గొర్రెలు నా స్వరము వింటాయి. నిజంగా మనం ప్రతిదినము ఆయన గొర్రె వల్లే ఉంటూ ఆయన స్వరము వినేవారుగా మనం ఉంచుతాము. ఎవరో ఒత్తిడి చేస్తే చదివేటోళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో చదవాలి కాబట్టి చదివేటోళ్ళు ఉంటారు. కానీ నిజంగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో దేవుని కొరకు నీకు ఆ సమయం ఉన్నదా? అటు రీతిగా ప్రభు సన్నిధిని వెతకగలుగుతున్నావా? వెతికిన నువ్వు ప్రభుతో నువ్వు గడపగలుగుతున్నావా? ప్రభుతో నువ్వు గడుపుతుండగా ఆయన నిన్ను బలపరచగలుగుతున్నాడా? ఆ వాక్య బలము నువ్వు పొందుకోగలుగుతున్నావా? వాక్యం మీద ఆధారపడే క్రైస్తవుడిగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచైనా నీ కాపరి ఎవరో నువ్వు తెలుసుకునేవాడుగా నువ్వు ఉండాలి. కీర్తనల గ్రంథం 95:7 ఒక మాట ఉందో చూడండి. రండి నమస్కారం చేసి సాగిలపడదము. రండి నమస్కారం చేసి సాగిలపడదము. మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మీరు చదవండి. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయమును కఠినపరచుకొనబడి, మీ హృదయంలో కఠినపరచుకోకండి. అచ్చక మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసిగి వారి హృదయములో తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకోలేదని అనుకుంటుని కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్వాసంలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అట్లనే 95:7 చదువు. 95:7 రండి నమస్కారం చేసి సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు నీవు ఆయన మాట అంగీకరించిన ఎడల అది నీకు ఎంతో మేలు. For he is our God and we are the people of his pastures and the sheep of his herd. Today if you hear his voice, do not harden your hearts. హృదయాన్ని కఠినపరుచుకుంటారట. ఎన్నిసార్లు వాక్యం వినిపింపజేస్తున్నప్పటికీ కూడా we are not able to recognize the shepherd's voice. వాక్యం వింటున్నాం కానీ నీ కాపరి యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించలేని వాడిగా ఉంచుతావు. ఎందుకంటే నీ హృదయ కాఠిన్యము ద్వారా వాళ్ళు దేవుడు చెప్తున్నాడు,
మీరు ఒకవేళ ఇటు రీతిగానే ఉంటే మీరు ఎన్నటికీ నా విశ్రాంతిలోనికి మీరు ప్రవేశించలేరు. ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్న దేవుడు? చనిపోయినాక దేవుని రాజ్యం గురించా, లేకపోతే జీవిస్తున్న ఈ జీవితంలో విశ్రాంతి గురించా? ఏమర్థమైంది మనకి? ఏ విశ్రాంతి చెప్తున్నాడు? కాపరి నీతో ఉన్నప్పుడు, కాపరి గొర్రెలతో ఉన్నప్పుడు గొర్రెలు నిమ్మలంగా ఉంటాయి. కాపరి ఒకవేళ లేకపోతే ఏదన్నా మృగము వచ్చిందనుకో అవి చెదిరిపోతాయి, అప్పుడు భయానికి గురవుతాయి. కాబట్టి కాపరి ఉన్నప్పుడు ఆ గొర్రెలన్నీ నెమ్మది కలిగి ఉంటాయి, విశ్రాంతిగా. నా కాపరి నాకు ఉన్నాడని ఒక ధైర్యంతో ఉంటాయి. అట్టి రీతిగానే దేవుడు అంటున్నాడు, మీరు నా సన్నిధిలో నిలిచి ఉండగలిగితే, నన్ను మీరు కలిగి జీవించగలిగితే నేను మీకు ఆ విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ లోకంలో దేనికి మనం చింతించాల్సిన అవసరము లేదు. ఈ లోకంలో నువ్వు చింతించద్దు అని ప్రభు చెప్పినాడు. నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను అని చెప్తున్నాడు యాకోబు రాసిన పత్రిక. కాబట్టి ఆయన గొర్రెలుగా ఉంచినప్పుడు మనం ఎప్పుడు చింతిస్తాం తెలుసా? మనం కాపరిని విడిచిపెట్టినప్పుడు, ఆయన సావాసంలో లేనప్పుడు మనం చింతిస్తాం. కానీ మనం కాపరిని కలిగి ఉన్నప్పుడు, కాపరి సావాసంలో నిలిచి ఉంటున్నప్పుడు మన చింత యావత్తు కాపరి మీద మోపేవారుగా మనం ఉంటాం. ఎందుకంటే ఆయన మనల్ని భరిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో దేనికైనా నువ్వు చింతిస్తున్నావేమో, చింతించద్దు. చింతించే బదులు నువ్వు ఏం చేయలేదు సార్? కాపరిని వెతకడం ప్రారంభించు, కాపరిని ప్రేమించడం ప్రారంభించు, కాపరి సన్నిధిలో వేచి ఉండడం ప్రారంభించు. కాపరిని కోరుకునేవాడుగా నువ్వు ఉంటే నీలో ఉంటున్న చింతని ఆయన తీసివేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని పోషించే గొర్రెలమై ఉన్నాం. కాబట్టి గాడ్ వాంట్స్ టు ఫీడ్ యూ ఎవ్రీడే. ఒక తల్లి తన కుమారుడికి ఎట్టి రీతిగా అయితే చక్కగా వండి పెట్టాలి అని ఆశిస్తుందో, అట్టి రీతిగానే దేవుడు ప్రతిదినము నిన్ను ఆయన వాక్యంతో ఆయన నిన్ను బలపరచాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాం. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యము మన జీవితాల్లో. రక్షణ పొందుకున్న మనము వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక పొందుకున్న రక్షణను పోగొట్టేసుకుంటాం. కాబట్టి వాక్యాన్ని ప్రేమించు. వాక్యమే దేవుడై ఉన్నాడు అని తెలిసి కూడా, ఎరిగి ఉండి కూడా వాక్యాన్ని చదవలేని వారుగా మనం ఉంటున్నామే. ఒక్క పూట చదివి దాన్ని విడిచిపెడుతున్నామే. పొద్దున్న ఏం చదువుతామో సాయంత్రంకి మన జ్ఞాపకం ఉండదు. అందుకని ప్రతిదినము వాక్యము చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒక పెన్ను, ఒక డైరీ పెట్టుకొని ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి రాసుకుంటే, కొద్దిగా దాన్ని ధ్యానించగలితే ఆ వాక్య బలము దేవుడికి అనుగ్రహించగలరు. చదివి విడిచిపెడితే ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు? క్లాస్ వరకు హోంవర్క్ ఉంటుంది, క్లాస్ వరకు క్లాస్లో చేయాలి, హోంవర్క్ స్కూల్లో చేయాలా, ఇంట్లో చేయాలా? మన బతుకులు కూడా అంతే. చర్చికి వచ్చాము, వాక్యం విన్నాము, వెళ్ళిపోయినాము, మంచిగా చెప్పిండు పాస్టర్ గారు అనుకుంటే సరిపోదు. పాస్ అవ్వాలా. ప్రతిదినము నీ జీవితం ఒక పరీక్ష. ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు. వాక్య బలంతో నడిపింపబడుతున్నావా, లేకపోతే లోకం మీద ఆధారపడుతూ చెదిరిపోయిన గొర్రె వల్ల తిరుగుతున్నావా అని ప్రతిదినము గాడ్ ఇస్ టెస్టింగ్ us. కాబట్టి ఈ టెస్టింగ్ టైంలో మనం ఉన్నప్పుడు మనము ఈ టెస్ట్లో పాస్ అవ్వాలంటే మనం ఎప్పుడు కాపరి వైపు చూసేవారుగా మనం ఉండాలి. కాపరి ఎట్టి రీతిగా నడుచుకుంటున్నాడో, ఏ త్రోవలు అయితే నడిపించాలనుకుంటున్నాడో ఆయనని వెంబడించేవారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వాక్యం. కీర్తనలు 100:3. యెహోవా దేవుడు అని తెలుసుకొనుడి, ఆయననే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ప్రభు అంటున్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అంటున్నారు. కాబట్టి మనము ఆయన ప్రజలు. వెల చెల్లించాడు, రక్తాన్ని దారపోస్తాడు, తన ప్రాణాన్ని దారపోస్తాడు. కాబట్టి జీవిస్తున్న మనము ఆయన కొరకు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆశించున్నాడు. ఆయనకు తెలుసు మనం ఆయన కొరకు జీవించమని.
కానీ అప్పటికి కూడా ఆయన మనకి మంచి కాపరిగా ఉండి మనము ఆయన కొరకు జీవించే వారుగా ఒక మార్పు చెందాలని ప్రతినిత్యము మనని తన కను పాపం వల్లే మనల్ని కాపాడుకుంటూ ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రజలుగా ఉంటున్న మనము వాక్యం లేని వారుగా ఉంటే ఎండిన స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎండిన స్థితి మనకు ఉండద్దు అంటే ప్రతిదినము మనము దేవుని వాక్యం చేత పోషింపబడాలి. గాడ్ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ యూ విత్ దిస్ వర్డ్. ఆయన వాక్యంతో నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ప్రతినిత్యం వాక్యం మనం చదువుతుండగా, వాక్యం మనం ధ్యానిస్తుండగా, వాక్యము మనం ప్రేమించగలుగుతుండగా ప్రభు యొక్క హృదయాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. ఒక వ్యక్తితో గడిపితేనే కదా ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలుస్తుంది మనకి. అటు రీతిగా నేను ప్రభుతో గడిపితేనే ప్రభు యొక్క హృదయం ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. మన ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటాయి కదా, వాటిని తెచ్చుకొని పెంచుకున్నప్పుడు ఇంట్లో చక్కగా ఉంటాయి. అవి యజమానుని గుర్తిస్తాయి, ఇంట్లో వాళ్ళని గుర్తిస్తాయి, అందరిని గుర్తిస్తాయి. కానీ ఏ వ్యక్తి అయితే ఆ పెంపుడు కుక్కని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినాడో ఆ వ్యక్తి ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు ఆ పెంపుడు కుక్క ఏం చేస్తుంది తెలుసా? ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తుంది. ఎందుకు? నాకు ఒక ధైర్యం, నా ఓనరు వచ్చేసాడు తిరిగి. అట్టి రీతిగానే మనము ప్రభు దగ్గరికి ప్రతిదినము చేరుకునే వారుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎట్టి రీతిగా అయితే ఈ సృష్టిలో ఈ జంతువులన్నింటినీ కూడా దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? ఎందుకు ఆయన సృష్టించి ఉన్నాడు తెలుసా? సృష్టిలో ఉంచి ఉన్నాడు తెలుసా? ప్రతి ఒక్క దాన్ని మనం ఒకవేళ గమనించగలిగితే కనుక ప్రతి ఒక్కటి దేవుని గురించి నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్క దానిలో తన ప్రణాళికను దాచి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొద్దకు మనం ప్రతిదినము వెళ్ళేవారుగా ఉండాలి. ప్రతిదినము ఆయన సన్నిధిని ప్రేమించేవారుగా, ఆయన సన్నిధిని మనము వెతికేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. కానీ మనం చూస్తే కేవలం ప్రార్థనలు ఉన్నప్పుడే, లేకపోతే ఒకరోజు ఒక పూట ప్రార్థన చేసుకుంటే సరిపెట్టేసుకుంటాం. మనకి దేవుని పట్ల శ్రద్ధ లేదు, కానీ దేవునికి మన పట్ల చాలా శ్రద్ధ ఉన్నది. ఆయన కూడా మన వలె ఆయన కూడా శ్రద్ధ వహించకపోతే గర్జించు సింహం వల్ల ఎవరిని నిమిత్తమని అపవాది తిరుగుతున్నాడు, వాటి చేతిలో మనము చిక్కుకోపోతాం. మనము నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగా ఈరోజు మంచి కాపరిగా ఉంటూ ఆయన మనని కాపాడుతున్నాడు. నేటికన్నా నీ కాపరిని ఎవరినో నువ్వు తెలుసుకో, నీ కాపరి యొక్క హృదయం ఏంటో తెలుసుకో. నీ కాపరిని నువ్వు వెంబడిస్తున్నావా, వెంబడించలేనివాడుగా ఉంటున్నావా, నిన్ను నువ్వు వాక్యం అనే అర్థంలో సరి చూసుకో. ఎందుకంటే ఒకరోజు మన యాత్రని ముగించుకుంటాము, ఒకరోజు మనము ఆయనకి లెక్క అప్పచెప్పే వారిగా మనం ఉంటాం. కాబట్టి ఈ ఉంటున్న ఈ జీవితంలో మనము మన కాపరిని తెలుసుకోవాలి, మన కాపరిని వెంబడించే వారై ఉండాలి, ఆయన స్వరము ప్రతిదినము మనము వినేవారై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఎజెకియెల్ గ్రంథం 34:8 ఒక మాట ఉంటుంది చూడు. కాపరి లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కాబట్టి మనుషుల మీద మనం ఆధారపడే వారుగా మనం ఉండదు. చాలా మంది దేవుని బిడ్డలుగా మనం ఏం పొరపాటు చేస్తాం తెలుసా? దేవుని నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాము, యేసయ్యని మన జీవితంలోనికి ఆహ్వానించి ఉన్నాము. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే నేటికి కూడా ఆయన ఎవరో తెలుసుకోలేని వారుగా ఉంటున్నాము, ఆయన మీద ఆధారపడలేదు వారుగా ఉంటున్నాం. కానీ సంఘంలో నియమించిన కాపరుల మీద ఆధారపడే వారుగా మనం ఉంటున్నాం. ఆధారపడద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. ఎవడు అక్కడికి రాడు. నీకు ఆపదలో ఉన్నప్పుడు ఎవడు నీకు అక్కడికి రాడు. అందరూ నేను విడిచిపెట్టినప్పుడు అప్పుడే నీ కాపరు ఎవరని గుర్తించగలరు. కాబట్టి నీ కాపరిని గుర్తించు అంటే నిన్ను నువ్వు వేరుపరచుకో, అప్పుడు కాపరిని నువ్వు కలుసుకోగలవు. నిన్ను నువ్వు వేరుపరచుకోక నువ్వు మందతోనే ఉంటాను అంటే ఆ మందలో నిన్ను ఆయన కలవలేడు. వ్యక్తిగతంగా ఆయన నిన్ను కలవాలని ఆశిస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు ఏర్పరచుకొని నీ కాపరిని నువ్వు గుర్తించగలితే
నీ కాపరిని నువ్వు ప్రేమించగలితే, నీ కాపరి యొక్క ప్రేమని నువ్వు అర్థం చేసుకోగలితే, ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉండగలితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ ప్రస్తుత కాలంలో నియమించబడిన కాపర్లు అనగా పాస్టర్లు కానీ సేవకులు కానీ వాళ్ళ మీద మనం ఆధారపడవలసిన వారము కాదు అంటున్నాడు దేవుడు. వాళ్ళు దేనికున్నారు అంటే వాక్యం బోధించడానికి, మనకు సరిదిద్దడానికి, కేవలం వాక్యం అందించడానికి మాత్రమే. అంతేగాని వాళ్ళ మీద నువ్వు ఆధారపడితే వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళు నిన్ను దోచుకుంటారు, వాళ్ళ లాభాల కొరకు వాళ్ళు నిన్ను వాడుకుంటారు. అందుకనే మనము మన దేవుడు మనకి మంచి కాపరిగా ఉంటుండగా, ప్రధాన కాపరిగా ఆయన ఉంటుండగా, మనం ఆయన నోరు తెలుసుకోవాలి, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడేవారుగా మన జీవితాలు మనము మార్చమని ప్రభుని అడిగేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాం. కాబట్టి ఆయన గొర్రెలను ఆయననే వెతుకుతున్నాడంట. కాబట్టి ఈరోజు ఏ చర్చికి పోయినా కూడా కాపర్లు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్లు ఉంటారు కదా. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే కాపర్లు వచ్చిన వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎంతమంది, ఏమి చేస్తున్నావు, మీ ఫోన్ నెంబర్ నాకు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళ సంఘానికి బంధించుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు వస్తున్న రాబడిలో నుంచి వీళ్ళకి కూడా లాభాలు ఉండాలి, లబ్ధి పొందాలి అని చెప్పి అట్టి రీతిగా పోగేసుకుంటున్నారు. ఎన్నో సంఘాలు అట్టి ఈ రీతిగా ఉంటున్నాయి. నేను ఎందుకు ఈ మాటలన్నీ మీతో చెప్పాలని ఆశిస్తున్నా అంటే, గొర్రెలు అనగా దేవుని ప్రజలు ఈరోజు సంఘంని చూసో, సంఘ కాపర్ని చూసో, సంఘ వాతావరణంని చూసో వాళ్ళు సంఘానికి అలవాటు పడుతున్నారు. కానీ వాళ్ళు దేవుని మీద ఏమాత్రం ఆధారపడలేని వారుగా వాళ్ళు ఉంటున్నారు. ఇట్టి కాపర్లతో మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి కాపర్ అంటూ ఎవరైనా ఉంటే ఆయన మన ప్రభు ఒక్కడే. ఆ కాపర్ని నువ్వు తెలుసుకోగలిగితే, వాటి మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే ఈ కాపర్లతో మనకు అనక్కం లేదు. కాబట్టి మన జీవితాలు ఎట్టి రీతిగా నడిపింపబడుతున్నాయి. నిజంగా నీ కాపర్ని నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వు ముందుకు నడిపించుకుంటున్నావా? నీ కాపర్ని నువ్వు ప్రతిదినము వెంబడిస్తున్నావా? ఆయన నీకు చక్కటి మేతని ఆయన నీకు అనుగ్రహిస్తుండగా, దేవుని వాక్యం నీకు సమృద్ధిగా ఆయన ఇవ్వాలని ఎదురు చూస్తుండగా, నువ్వు ఆయనని చేరుకొని నువ్వు వాక్యాన్ని పొందుకొని ఆత్మ బలాన్ని నువ్వు పొందుకుంటున్నావు. మనం ప్రభు మీద ఆధారపడ్డము నేర్చుకోగలితే మనం ప్రభు మీద ఆధారపడేవారుగా మనం ఉండగలం. నేను చెప్తే మీరు ఆధారపడలేరు. వ్యక్తిగతంగా నీకు అనుభవాలు కావాలి. దేవుని గురించి అనుభవ జ్ఞానం అంటే అదే. నీ కాపరిను తెలుసుకో, నీ కాపరి మీద ఆధారపడేవాడుగా నీ జీవితం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడు. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. అమ్మా 46. 40వ అధ్యాయము 11వ వాక్యం యెషయా గ్రంథం. అమ్మా, ఆయన తన మందను మేపును, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన కుడిసిటిలో చాలా ఒక నిమిషం. He will tend his flock like a shepherd. He will gather the lambs in his arms. He will carry them in his bosom and gently lead those that are young. కాబట్టి మనము ప్రభుని తెలుసుకున్నాము అనుకుంటున్నాం, కానీ మనం ప్రభుని ఎరగని వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇట్టి గొర్రెలనంట ఆయన చేర తీసుకుంటాడంట. ఆయన రొమ్ముకు ఆనించుకొని వాటిల్ని కాపాడుకుంటాడు. వాటిని జాగ్రత్తగా ఎట్టి రీతిగా వాళ్ళు వాక్యము చేత బలాన్ని పొందుకోవాలో ఆయన దగ్గరుండి నిన్ను నడిపిస్తాను అని దేవుడు తన వాక్యము ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టే మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంటుంది చూడండి. 7:14. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలంలో మేసినట్టు మేయుదురు. చాలమ్మా,
Shepherd your people with your staff, the flock of your inheritance, who dwell alone in the forest, in the midst of the garden land. కాబట్టి దేవుడు గొర్రెల కాపర్ చేతిలో ఏముంటుందంటే ఎప్పుడు ఏముంటుంది? స్టాఫ్ ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తాడు. కాపరికి ఒక గుర్తింపు ఏంటి తెలుసా? ఆ చేతిలో కర్ర. మనం చూసినట్లయితే మోషే కూడా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన గొర్రెలను మేపి ఉన్నాడు. కాపరి యొక్క అనుభవం, ఒక గుర్తింపు మనం చూడాలి. ఇప్పుడు ఒక ఆకారంలో ప్రభు నీకు కనిపించడానికో, ఒక వెలుతురుని కనిపించడానికో నువ్వు ప్రభువుని గుర్తించగలుగుతావా? ఏదో ఒక వెలుగో, ఏదో ఒక ఆకారమో, ఏదో ఒక రూపమో అది నువ్వు ప్రార్థిస్తుండగా వచ్చి నీకు ఆ దర్శనంలో కానీ నీ ముందు కానీ కనబడ్డదనుకో అది ప్రభువుని నువ్వు గుర్తించగలుగుతావా? ప్రభునా ప్రభు కాదా అని ఎట్టి రీతిగా గుర్తిస్తామంటే మనము కాపరితో ఉంటున్న సావాసం బట్టి. అందుకని అంటున్నాడు, ఈ లోకంలో అనేక మంది అనేక స్వరాలు వినిపింపజేస్తున్నారు, కానీ ప్రభు అంటున్నాడు నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎందుకంటే అవి నన్ను గుర్తెరుగుతాయి, నేను ఎవరో వాటికి తెలుసు. తెలిసిన వారిగా మనం ఉంటున్నామా? తెలియని వారిగా మనం ఉంటున్నామా? తెలిసిన వారు ఎవరు తెలుసా? ప్రతిదినము వాక్యం చేత పోషింపబడుతున్న వారు, కాపరి యొక్క అడుగుజాడలలో నడుచుకున్నవారు. కానీ గుర్తుపట్టలేని వారుగా ఉంటున్నామంటే కాపరితోని సావాసంలో నిలిచి లేక, ప్రతిదినము వాక్యంలో అనుభవం లేక, వాక్యంలో నడిపింపబడక మనం ఈరోజు ఆయన గుర్తించలేని వారుగా మన జీవితాలు ఉంటున్నాం. కాబట్టి నీ కాపరిని నువ్వు తెలుసుకోవాలంటే కనుక నువ్వు ప్రతిదినము వాక్యం చేత నువ్వు బలాన్ని పొందుకోవాలి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల చేత నన్ను నడిపించున్నాడు. చెప్పండి. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. The Lord is my shepherd, I shall not want. He makes me lie down in green pastures. He leads me beside the still waters. He restoreth my soul. He leads me in the paths of righteousness for his name's sake. Even though I walk through the valley of shadow of death, I fear no evil, for you are with me, and your rod and your staff comfort me. You prepare a table before me in the presence of my enemies, and you anoint my head with oil. My cup overflows. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. కాబట్టి గొర్రెల కాపరిని మనం వెంబడిస్తే ఆయన పక్షిక గల చోట్ల మనల్ని పరంగా చేస్తున్నాడు. అంటే విశ్రాంతిని, నెమ్మదిని నీ జీవితంలో నీకు ఇస్తాడు. శాంతికరమైన జలముల చేత ఆయన నిన్ను నడిపిస్తారంట. అనగా దేవుని సావాసంలో, వాక్య అనుభవాలలో ఆయన నిన్ను నడిపిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఏదో కాశ్మీర్కి పోతే ఆ లోయలో వచ్చే నీళ్లు కాదు, ఇది జీవజలం. దేవుడు అంటున్నాడుగా, ఐఎమ్ ద లివింగ్ వాటర్స్, అండ్ ద లివింగ్ వాటర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యము నీలో ప్రతినిత్యము పారుతూనే ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఒకవేళ వాక్యమే నీలో ఆ పారని అనుభవం లేకపోతే కనుక నీ జీవితంలో నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఎండిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అందుకని ఎండిపోకుండా ఉండాలి అంటే ప్రతిదినము మనము దేవుని వాక్యముతో మనము పోషింపబడే వారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రతిదినము మన కాపరిని మనము వెంబడించే వారుగా మనం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 52, 53లో ఉంటుంది చూడండి ఒక మాట. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందని నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించదను. వాళ్ళు భయపడకుండా ఆయన వాళ్ళని సురక్షితంగా నడిపించను. వాళ్ళ శత్రువులను ఎవరి గురించి తెలిసేది? ఇశ్రాయేలు ప్రజల గురించి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని భయంకరమైన బానిసత్వం నుంచి దేవుడు విడిపించి అరణ్య మార్గము, అరణ్యము అంటే భయంకరమైన స్థలం. అది ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు, కానీ మన దేవుడు మంచి కాపరిగా ఎట్లా నడిపించాడు తెలుసా? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. మేఘస్తంభంగా ఆయన ఉన్నాడు,
ఎక్కడ ఎండ దెబ్బకి వాళ్ళు గురి అయిపోతారో, ఎక్కడ వాళ్ళు ప్రాణాలు కోల్పోతారో అని ఆయన మేఘము వలె వాళ్ళని ఆవరించి ఆ భయంకరమైన అరణ్యంలో నుంచి వాళ్ళని నడిపించున్నాడు. అట్టి రీతిగా తప్పించున్నాడు. ఇంకా అట్టి రీతిగానే రాత్రి కాలం ఆయన అగ్నిస్తంభం వలె ఏ కీడు దానికి రాకుండా ఆయన వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని నడిపించాడు. అట్టి రీతిగానే దేవుడు ఈ జీవితంలో, నీకు ఇవ్వబడిన ఈ జీవితంలో నువ్వు ఆయనని కాపరిగా కలిగి ఉంటే కనుక ఆనాడు ప్రజలను ఎట్టి రీతిగా ఆయన నడిపించాడో, నేను ప్రభు నిన్ను కూడా ఈరోజు నడిపించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ప్రభు నిన్ను అట్టి రీతిగా నడిపించాలి అని ఒకవేళ అట్టి కోరిక నీకు ఉంటే కనుక నువ్వు ప్రభుని ప్రతిదినము వెంబడించేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద ఆధారపడ్డారు, నమ్మారు. కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి వాళ్ళు దేవుని మీద సరిగారు, గొనియారు. మన జీవితాల్లో మనము ఎన్నోసార్లు దేవుని మీద అలుగుతూ ఉంటాం. ఎందుకు దేవుని మీద అలుగుతాం? దేవుని మీద ఎందుకు అలుగుతారు తెలుసా? ఫస్ట్ మనుషుల మీద అలుగుతాం. మనుషుల మీద అలిగినాకే దేవుని మీద అలగడము నేర్చుకుంటాం. మనము ఎవరి మీద అలగద్దు, కానీ మనం దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసం కలిగిన వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నారు అని దేవుడు చెప్తున్నారు. మత్తయి సువార్త 9:36 వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. 9:36 మత్తయి సువార్త. ఆయన సమూహములను చూచి వాళ్ళు కాపరులేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వాళ్ళ మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. చాలా భయపడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఎట్లున్నారంట? దే వర్ వెరీ హెల్ప్లెస్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద షెపర్డ్. కాపర్ లేని గొర్రెల వల్ల వాళ్ళు చెదిరిపోయినారంట. అందుకనే నిన్ను నన్ను ప్రేమించి మళ్ళా ఆయన యొద్దకు మనల్ని సమకూర్చుకునేదానికి ఆయననే ఒక మంచి కాపరిగా ఆయన దిగి వచ్చి ఉన్నారు. ఆయన అంటున్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ హు లే డౌన్ మై లైఫ్ ఫర్ మై షీప్. నా గొర్రెల కొరకు నా ప్రాణమును నేను ధారపోస్తాను అని చెప్పాను. కాబట్టి మనము ఆనాటి ప్రజల్ని నేటి మనని మనం ఒకవేళ పోల్చుకుంటే కనుక ఆనాడు ప్రజల్ని కాపాడాడు, ఈనాడు ప్రజలని కూడా అట్టి రీతిగానైనా కాపాడాలని ఆశపడుతుంది. కానీ ఈనాడు ప్రజలను చూస్తే ఎట్లున్నారంటే ఈరోజు కాపరి లేని గొర్రెలు వలె వాళ్ళు చెదిరిపోయి ఉన్నారండి. ఈరోజు దేవుడు మనకు కాపరై ఉంటాం. దేవుడు మనకు కాపరై ఉంటే మనం ఎక్కడికి చెదిరిపోలేము. ఎందుకంటే ఆయన మనం కాచుకుంటూ ఉంటాం. అదే మనం పాస్టర్ గారిని కాపరిగా పెట్టుకుంటే కనుక పాస్టర్ గారు ఒకరోజు చెదిరిపోతారు, నువ్వు కూడా ఒకరోజు చెదిరిపోతావు. అందుకనే మనుషుల వైపు చూసేవారుగా మనం ఉండదు, కానీ మన ప్రధాన కాపరి మన ప్రభు వైపు మనము చూసి ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడే అనుభవాల కింద మనము నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ప్రభు నిన్ను ఒట్టిగా విడిచిపెట్టేవారు కాదు. ఆయన నిన్ను ప్రేమించాడు. నేటికి కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నిస్వార్థమైన ప్రేమతోనైనా నిన్ను ప్రేమిస్తున్నాడు. మనము ఆయన ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాం? స్వార్థపూర్వకమైన ప్రేమ. ఇటు మనుషులను ప్రేమిస్తాము, ఇటు లోకాన్ని ప్రేమిస్తాము, ఇటు ప్రభుని కూడా ప్రేమించాలని ప్రయత్నిస్తాం. అది అసంభవం, అవ్వదు, నీ వల్ల కాదని. ప్రేమిస్తే ప్రభులన్నా ప్రేమించు, ప్రేమిస్తే మనుషులన్నా ప్రేమించు, లేకపోతే ప్రేమిస్తే లోకాలన్నా ప్రేమించు. కానీ మూడుని ప్రేమించాలని ఒకవేళ నువ్వు తప్పించినావు అనుకో, ఏ ప్రేమని నువ్వు సంపూర్ణంగా అనుభవించలేదు. కాబట్టి దేవుని ప్రేమ మనం గుర్తించి నేటి నుంచి అన్న ప్రభు దగ్గర వెళ్ళి ప్రార్థిస్తున్న మనము ప్రభుకి చెప్పుదాం, ప్రభు కాపర్లేని గొర్రెవలే నేను తిరుగుతున్నాయా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నా, నాకు నచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, నాకు నచ్చినప్పుడు నేను వాక్యం చదువుతలే నన్ను ప్రభువు చెప్పి నాకు నువ్వు మంచి కాపరిగా ఉండి నన్ను నడిపించయ్యా, ప్రతిదినము నన్ను బాగుపరచయ్యా, నన్ను పోషించయ్యా, నన్ను బలపరచయ్యా అని నువ్వు ప్రభుని అడగగలిగితే కనుక ప్రభు ఆయన మంచి కాపరి కనుక ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. నీ మీద కనికరపడతాడు. ఎందుకంటే నువ్వు కాపర్లేని గొర్రెలు అని ఒప్పుకున్నావు కనుక ఆయన మీద కనికరపడి ఆయననే నీ జీవితంలో నీకు కాపరిగా ఉండి ఆయన నిన్ను క్షేమకరమైన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాను. మార్కు సువార్త 6:34 వాక్యంలో ఉంటుంది చూడండి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహంను చూచి
వాళ్ళు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వాళ్ళ మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. వాళ్ళకి అనేక సంగతులను బోధింపసాగాను. The same thing God wants to do with your life and with my life. నీ నా జీవితంలో ప్రభు అదే చేయాలనుకుంటున్నాడు. ఏమని చేయాలనుకుంటున్నాడు అంటే, when he went ashore he saw a great crowd and he had compassion on them. వాళ్ళ మీద కనికరపడ్డాడంట. వాళ్ళు కాపర్లేని గొర్రెల వల్ల వాళ్ళు ఉంటుండగా ఆయననే దగ్గరుండి వాళ్ళకి అనేక విషయాలు నేర్పించడానికి ఆయన మంచి కాపరిగా నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు ఆయన మంచి కాపరిగా వాక్య స్వరూపిగా మనతో ఉంచున్నాడు. మంచి కాపరిగా పరిశుద్ధాత్మ దేవుడిగా మనతోని ఆయన ఉంచున్నాడు. When you can invest your time in God's presence, God will teach you many things. అనేక విషయాలు వాళ్ళకి నేర్పించాడు. నీకు నేర్పించాడు ప్రభు అనేక విషయాలు. ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉంటుండగా నువ్వు నేర్చుకోవడానికి సిద్ధం పడి ఉన్నావు. నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నావు. ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలని నీలో ఆశ ఉన్నదా? ప్రభు నీకు నేర్పిస్తుండగా వినయము విధేయత కలిగి, ప్రభు నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నీ మాటలకి నేను చెవి యొగ్గుతాను, ఆ ప్రకారము అనేక విషయాలు నేను నేర్పిస్తుండగా నేర్చుకొని నీ కొరకు నిన్ను వెంబడించే వాడుగానే ఉంటాను అని ప్రభు దగ్గర నేర్చుకుంటున్నామేమన్నా? వాక్యము చదవడం అంటే అదేది బట్టి కొట్టడం కాదు. ఏమి నేర్చుకుంటున్నాం వాక్యం చదువుతున్నప్పుడు? ప్రభుని ఎట్టి రీతిగా నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు. ప్రభు నిన్ను ఆయన అర్థం చేసుకొని ఆయన అనేక విషయాల్ని నేర్పించాలని ఎదురు చూస్తుండగా మనమేమో వచ్చి విని వెళ్ళిపోయేవారు ఉంటే ఏమి నేర్చుకోలేదు. మన భక్తి మనల్ని మోసం చేయకుండా మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నేర్చుకో. ప్రభు నీకు నేర్పిస్తున్నా అన్నప్పుడు నేర్చుకో. ఇప్పుడు ఏదో ఒక స్కూల్కో కాలేజ్కో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తాము? డబ్బు వెచ్చించి అక్కడ నేర్చుకోవడానికి వెళ్తాము. ఇదైతే ఫ్రీ, ఏ డబ్బు అక్కర్లే. నేను నీకు నాకు డబ్బులు కట్టు, నేను నీకు నేర్పిస్తాను ప్రభు ఎక్కడ చెప్పలే. నువ్వు ఒకటే చేయాలి, ఏంటి అంటే నువ్వు ఆయనని గుర్తించాలి. నువ్వు ఆయనను గుర్తించగలితే, ఆయన ప్రేమని నువ్వు రుచి చూడగలితే, నీ అంతటా నువ్వే ప్రతిదినము ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అనేక విషయాలు నేర్పిస్తుండగా కొద్ది కొద్దిగా కొన్ని విషయాలను నువ్వు నేర్చుకోగలవు. నీ అంతటా నువ్వు వెళ్ళాలి. ఎవరో బలవంతం చేస్తే నువ్వు నేర్చుకునే వ్యక్తి కాదని ప్రభుకు తెలుసు. కాబట్టి నీలో ఆ తపన ఉండాలి. నీకు ఆ డిజైర్ ఉంటే ప్రభు నీ హృదయవాంఛని తీరుస్తుంది. కాబట్టి గాడ్ వాంట్స్ టు టీచ్ us మెనీ థింగ్స్. ఒకటే రోజులో నేర్పించలేం కదా స్టూడెంట్కి. 1 year కోర్స్ అంతా ఒకటే రోజు నేర్పించగలమా? కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. క్రాష్ కోర్స్ 45 days earn a degree. ఎందుకు? దేనికి పనికిరాని పేపర్ ముక్క. సంవత్సరం రోజులు చదవాల్సింది డబ్బు కట్టించుకొని 60,000 లక్ష రూపాయలు కట్టించుకొని 45 రోజుల్లో నీకు సర్టిఫికేట్ చేతిలో పెడతాం. ఏం బాగుపడతావు? ఏం నేర్చుకుంటావు? మన జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి. ఆదివారాలు వస్తాము, లేకపోతే ఎక్కడో తెలిసిన పాస్టర్ గారు వాక్యం చెప్తే వెళ్తాము, వింటాము, వచ్చేస్తాము. అన్నీ తెలుసు అనుకుంటాం. ఏమి తెలియదు ఆరంభం అని మనం గుర్తించాలి. అన్ని ఆయన నేర్పిస్తాడు అని మనం గుర్తించి ఆయన దగ్గరకు వస్తే ఆయనకి అనేక విషయాలు మనకి నేర్పిస్తాడు. సమయం పడుతుంది. నేర్చుకోవాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక పిల్లోడు ఒక సంవత్సరం మొత్తం చదివితేనే కానీ వాడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేడు. రెగ్యులర్గా వాడు క్లాసెస్ అటెండ్ అయితే కానీ ఆ సబ్జెక్ట్ వాడు గ్రాస్ప్ చేసుకోలేడు. అదే రీతిగా మన జీవితంలో కూడా ప్రతిదినం మనం ప్రభుని చేరుకోకపోతే మనం ప్రభుని ఏమాత్రమో ఎన్ని సంవత్సరాలైనా మనం అర్థం చేసుకోలేని వారుగా మన జీవితాలు ఉండిపోతూ ఉంటాయని దేవుడు తెలియజేస్తాడు. యోహాన్ 10:11 అంటే ఒక మాట చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలకు గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలమ్మా 14 వాక్యం చదువు. నేను గొర్రెల మంచి కాపరిని. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగనో ఎరుగును. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో. నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును. నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలను నేను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నా ప్రాణము నేను పెట్టుచున్నాను. కాబట్టి తండ్రి ఎట్లయితే నన్ను ఎరుగుతాడో నేను నా గొర్రెలను ఎరుగుతా. ఎట్లా ఎరుగుతాడు తెలుసా ప్రభు నిన్ను? నువ్వు ఆయన ఎంత సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడే గొర్రెగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎరిగి ఉంటాడు. నా బిడ్డ ఈ లోకం వైపు చూడక నా వైపు చూసి నా మీద ఆధారపడుతుంది. నా స్వరము కొరకు ప్రతిదినము
సన్నిధికి వచ్చి వేచి ఉంటుంది. ప్రతిదినము వాక్యం కొరకు తన సమయాన్ని వెచ్చిస్తుంది. కాబట్టి ఇంటి రీతిగా ఏ గొర్రె అయితే ప్రతిదినము కాపరి దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని ఆశ కలిగి ఆయన సన్నిధిలో ఆయన కొరకు వేచి ఉంటుందో ఆ గొర్రెలని ఆయన ఎరిగి ఉన్నవాడు. అట్టి వారిని ఆయన గుర్తిస్తాడు. కాబట్టి తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో నేను నా గొర్రెలను ఎరుగుదును అంటున్నాను. ఎట్టి రీతిగా తెలుసా, ప్రభుతో మనం సావాసం చేస్తున్నప్పుడు ప్రభు తన వాక్యంతో మనం పోషిస్తుంటాడు. ఆ వాక్య బలంతో మనం పోషింపబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితో మనము అన్యున్న సావాసంలో నిలుచుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన నిన్ను నడిపిస్తుంటే నువ్వు ప్రభు నిన్ను గుర్తయ్యేవాడుగా ఉండగలుగుతావు. ఈరోజు పరిశుద్ధాత్మ సావాసము నీకు లేక నువ్వు ప్రభుని ఇంకా నువ్వు గుర్తెరక లేని వాడిగా ఉంటున్నావు. పేరుకైతే క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, పేరుకైతే వాక్యం చదువుతున్నావు, కానీ ప్రభు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ యొక్క సావాసంలో నువ్వు నిలిచిలేక అట్టి అనుభవాలు నీకు లేక నువ్వు ప్రభుని గుర్తించలేని వాడు. ఈరోజు ప్రభు నేను నా గొర్రెలను నేను ఎరిగి ఉన్నాను, నా తండ్రి నన్ను ఎట్టి రీతిగా ఎరిగి ఉన్నాడో, నా తండ్రి నేను ఎట్టి రీతిగా ఎరిగి ఉన్నానో నా గొర్రెలను నేను అట్టి రీతిగా ఎరిగి ఉన్నా అంటున్నాడు. ఎట్టి రీతిగా అంటే ఆత్మచేత నడిపింపబడాలి. అందుకని వాక్యంలో చెప్తారు కదా, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారు వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు, వాళ్ళు మాత్రమే దేవుని గొర్రె పిల్లలు. గొర్రెలం మనం ఆత్మలేని గొర్రెగా ఉంటున్నామేమో. దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు నేటి నుంచి నా వాక్యంతో కట్టబడి వాక్యంతో నీ జీవితాన్ని సరిదిద్దుకొని దేవుడు పంపిన పరిశుద్ధాత్మ దేవుడిని యొక్క సావాసాన్ని నువ్వు తిరిగి పొందుకొని నువ్వు కానీ నిలిచి ఉండగలిగితే కనుక ప్రభు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాము అని దేవుడు చెప్తున్నాడు. ఫిబ్రవరి రాసిన పత్రిక 13:20 ఒక మాట ఉంటుంది చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసువను, గొర్రెల గొప్ప కాపురి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు, మృతులలో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టిలో అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, now may the God of peace who brought you again from the dead of our Lord Jesus Christ, the shepherd of the sheep, by the blood of eternal covenant. కాబట్టి దేవుడు ఆయన నిన్ను నన్ను ఆయన గొర్రెలకి ఎట్లా గుర్తించాడంటే రక్త నిబంధన చేస్తాడు. నేను విలువ పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి ఈరోజు విలువ పెట్టి కొనబడ్డ మనము ఆయన చిత్తము చేసేవారుగా మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం గుర్తెరిగి చిత్తాన్ని నెరవేర్చే వారుగా మనం ఉండాలి. అందుకనే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మన చిత్తము నెరవేర్చుకొని కాదు ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభువు దేనికి విశ్వసించాలంటే మన పట్ల ఆయన చిత్తం ఏముందో మనం తెలుసుకొని అవి ముందుగానే మన కొరకు సిద్ధపరిచి ఉంటుండగా అవి వాక్య సహాయంతో ఆత్మ నడిపింపుతో అవి మనము నెరవేర్చేవారుగా మనం ఉండాలి. కాబట్టి చిత్తాలు మనకు ఉంటాయి, ఎన్నెన్నో చేయాలనుకుంటూ ఉంటాం. అటు రీతిగానే ప్రభు కూడా మన పట్ల ఒక మంచి చిత్తము కలిగి ఉన్నాడు. ఏంటి అంటే, నేను ఏదైతే కలిగి ఉన్నానో ఆయన నా చిత్తం కాదు నీ చిత్తము జరిగించు. ఇదేంటి అంటే విధేయత. దేవుడికి అప్పగించాలి సమస్తాన్ని. మనం ప్రయత్నాలు చేసి విఫలమైపోయినాక ప్రభువుని పట్టుకోవడం కాదు, కానీ మనము విఫలము కాక మునిపే మన చిత్తాన్ని మనం విడిచిపెట్టి ప్రభు యొక్క చిత్తం ఏమో మనం తెలుసుకొని ఆ వాక్యంలో ఆత్మతోని మనం నడిపింపబడేది కనుక దేవుడు నీ కొరకు ముందుగానే ఏదైతే ఆయన సిద్ధపరిచి ఉన్నాడో అది నీ జీవితం ద్వారా దాన్ని ఆయన జరిగించుకుంటూ వస్తాను అని దేవుడు తెలియదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 ఒక మాట చూసి మనం ముగించుకుంటాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. కాబట్టి వాడబారని స్వాస్థ్యము మనకు ఒకటి ఉన్నది. అది ప్రభు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఒక ఆత్మ కూడా నశించడం నా చిత్తము కాదు, నా తండ్రి యొక్క చిత్తం కాదు అన్నాడు ప్రభు. కాబట్టి యాజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ రిటర్న్, ఆయన మన కొరకు తిరిగి రాబోతుండగా ప్రధాన కాపరి
తన గొర్రెల కొరకు ఆయన మధ్యాకాశంలోనికి ఆయన తిరిగి రాబోతున్నాడు. ఒకటి, ఈ గొర్రెలు ఏవైతే ఆయన రాకు కొరకు ఎదురు చూస్తున్నాయో వాళ్ళకంట వాడబారని కిరీటము అనేది ఒకటి ఆయన తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి అన్ఫెయిడింగ్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ అనేది దేవుడు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది నీ కొరకు ముందుగానే దేవుడు తన రాజ్యంలో నీ కొరకు సిద్ధపరిచాడు. అందుకనే యోహాను సువార్త 14 అంటాడు కదా, మీ హృదయాన్ని కలవరపడనియద్దు, నా తండ్రి ఇంటి అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి దాన్ని సిద్ధపరిచి నేను మళ్ళీ మీ యొద్దకు తిరిగి వస్తాను. నేను ఉంటున్న స్థలంలో మీరు కూడా నాతోని ఉండే రీతిగా నేను వచ్చి మళ్ళీ నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి ప్రభు చెప్పిన రీతిగా వీ హ్యావ్ టు పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ హిమ్. మన విశ్వాసము నిలిపి ఉండాలి ఆయన మీద. ఆయన ఎందుకు సంపూర్ణ విశ్వాసము మనం కలిగి ఉండాలి. ఆయన ఏమన్నాడు యోహాను సువార్తలో, నేను వెళ్ళి గృహాన్ని సిద్ధపరిచి నేను మళ్ళా తిరిగి వస్తాను. ఎందుకు సిద్ధపరచడానికి సమయం పడుతుంది అంటే ఆయన సిద్ధపరచలేక కాదు, ఆయన అక్కడ సిద్ధపరుస్తుండగా ఇక్కడ నిన్ను ఆయన వాక్యంతోని ఆత్మతోని సిద్ధపరుస్తున్నాడు. ప్రిపరేషన్ ఇక్కడ అవుతుంది, అక్కడ కూడా అవుతుంది. అక్కడ ప్రిపరేషన్ అవుతుంది, ఇక్కడ ప్రిపరేషన్ కాకపోతే నువ్వు అక్కడికి చేరుకోలేదు. అందుకని దేవుడు అంటున్నాడు, వెళ్ళి నేను సిద్ధపరిచి నేను వస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు వాక్యం కొన్నిసార్లు గమ్మత్తుగా అనిపిస్తున్నది. దేవుడు మాటతోనే సృష్టిని ఆయన సృజించి ఉన్నాడే, సిద్ధపరిచి ఉన్నాడే. మరి మన కొరకు గృహాలు సిద్ధపరుస్తున్నాను అన్నది అంత సమయం ఎందుకు తీసుకుంటున్నాడు అనిపిస్తుంది. నిజంగా ఆయన సమయం ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఆయనని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. నువ్వు ఆయన సంపూర్ణంగా తెలుసుకుంటేనే వాడవారిని స్వాస్యము నీ కొరకు ఒకటి సిద్ధపరచబడుతున్నది అని నువ్వు గుర్తించగలుగుతావు. వాటి విశ్వాసం అంటే నిరీక్షణతో ఆయన రాక కొరకు ఎదురు చూడగలుగుతావు. అందుకనే దేవుడు సమయం తీసుకుంటున్నాడు. ఈ సమయం ఆయన తీసుకుంటుండగా మనం ఏం చేయాలంటే ఈ సమయంలో మనం సరైన రీతిలో సిద్ధపడాలి. అది నీ కొరకే సిద్ధపరచబడుతున్నదని నువ్వు విశ్వసించాలి. ప్రభు మాట మీద నువ్వు ఆధారపడాలి. ప్రభువుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. హృదయాన్ని కలవరపడనియద్దు అన్నాడు, కానీ మన హృదయాల్లో దేవుడు పేరు చూస్తున్నప్పుడు కలవరమే ఉంటున్నది. ఎందుకు నీ హృదయంలో కలవరం ఉంటున్నది తెలుసా? నీ కాపరిని నువ్వు వెంబడిస్తలేదు, నీ కాపరిని నువ్వు గుర్తించలేదు, నీ కాపరిని నువ్వు మర్చిపోయినావు, నీ కాపరి మార్గం నువ్వు విడిచిపెట్టినావు. అందుకనే నీలో కలవరం ఉంటున్నది. ఆ కలవరము నీలో నుంచి తీసివేయాలంటున్నాడు ప్రభు. కాబట్టి నేటి నుంచి అన్న కాపరి యొక్క మనసుని అర్థం చేసుకొని ఆ కాపరి ప్రతినిత్యము నేను కాపాడుతున్నాడు. ఆయన కులకక నిర్ధరించక ఆయన కాపాడుతున్నాడు అంట తన ప్రజలని. ఈరోజు మనం మంచి వాళ్ళమని కాదు, మనలో ఏ మంచి లేదు, ఏమాత్రం అర్హులము యోగ్యులం కానే కాదు. అయినప్పటికీ ఆయన అపారమైన ప్రేమతోని మనని ప్రేమిస్తున్నాడు. మనము ఆ వాడవారిని స్వాస్థ్యంలోనికి ఆ కిరీటము మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన సిద్ధపరుస్తుండగా ఇక్కడ ఈ భూమి మీద యాత్రలో ఉంటున్న మనము సరైన సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తున్నది, యువ రక్షణ వాళ్ళది, ఎవరు ఏం చేయడం. సావాసంలో ఉండగలుగుతాము, ఆత్మీయులను పిలువబడగలుగుతాం, కానీ నువ్వు కాపాడుకొని నీకు అన్యుల సావాసము కానీ నువ్వు లేకపోతే కనుక ఆయన నీ కొరకు సిద్ధపరుస్తున్న స్థలానికి నువ్వు ఏమాత్రము చేరలేదు. ఆయన ప్రత్యక్షమయ్యే గడియ రాబోతుంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యే గడియ ఒకటి రాబోతున్నది. నువ్వు నిజంగా ఆయన గౌరవై ఉండి ఆయన స్వరము రోజు వినేవాడిగా నువ్వు కలవరపడక దేవుని బట్టి ధైర్యంగా నువ్వు ముందుకు నడవగలిగితే కనుక తప్పక ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయన చేరుకోగలుగుతావు. ఆయన నీకు వాడబారని స్వాస్థ్యాన్ని నీకు ఆయన అనుగ్రహించడం. వాటి మన జీవితాలు మనం ఎట్టి రీతిగా నడిపించుకుంటున్నాం మనకు తెలుసు. మన జీవితాలు ఎట్టి రీతిగా జీవిస్తున్నామో మనకు చాలా బాగా తెలుసు. కాబట్టి నేటి నుంచి ఉన్న ఆ మంచి కాపరిని గుర్తించి కాపరికి మన జీవితాన్ని అప్పగించి ఆ కాపరి యొక్క చిత్తము మనం ఏంటో తెలుసుకొని ఆ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చేయ్యా, నీకు లోబడి నేను జీవిస్తాను అని నువ్వు ప్రభుని అడగలిగితే కనుక ప్రభు నీకు కాపరిగా ఉండి నేటి నుంచి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ప్రత్యక్షమయ్యే గడియ రాబోతుండగా దానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనకు బలపరిచి నడిపించును గాక. కలువసుకున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవక తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక పునరుద్ధాన దినమునైనా ఇటు రీతిగానైనా నీ మందిరావరణంలో కూడుకొని ప్రభని పరిశుద్ధ నామంలో స్తుతించే భాగ్యాన్నినైనా మాకు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఏ మాత్రం అర్హత యోగ్యత లేని మమ్మల్నినైనా మీరు ఎంతగానో ప్రేమించి మీరు ప్రాణాన్ని మా కొరకు దారపోసే ప్రభా. ఆ కలవరి సిల్వలో రక్తాన్ని చిందించి మమ్మల్ని విమోచించి
నీ బిడ్డలుగానైనా మమ్మల్ని మీరు పిలుచుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. రక్షణ పొందుకున్న మేము ప్రభా నీతో సావాసంలో నిలిచి ఉండలేని వారుగానైనా మేము ఉంటున్నామయ్యా. మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి నేను మమ్మల్ని నేను విడిపించండి ప్రభు. ప్రతిదినము ప్రభా నీతో సావాసంలో నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. ప్రతిదినమునైనా మీరు అనుగ్రహిస్తున్న వాక్యము చేత పోషింపబడుతున్నాను. ఆత్మ బలాన్ని పొందుకుంటూ ప్రభు మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని కృపను మాకు దయచేయండి ప్రభా. మేము మా కొరకునైనా మధ్యాకాశంలో ప్రత్యక్షమే గడియ రాబోతున్నది అని వాక్యం సరిస్తుంది ప్రభా. ఆ రాక కొరకునైనా మేము వేచి ఉండేవారుగా ప్రభా నీ స్వరంనైనా మేము గుర్తించేవారుగా మా జీవితాన్ని మేము సరిదిద్దుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి నైనా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ పొందనాలు. రాలేదు బిడ్డలు మేము జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఉంటున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ నైనా మీరు ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడండి ప్రభా. ఆ బిడ్డలు కూడా ప్రభా నీకు వంట కట్టబడి ప్రభా నీలో ఫలిస్తూ ప్రభా నీ గొర్రెలు వారి ప్రభా నిన్ను వెంబడించి కృపణనైనా ఆ బిడ్డలకు కూడా మీరు దయచేయండి ప్రభా. నిన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసిన మా జీవితాల ద్వారా మీరే ఘనతమైన ప్రభావాలు పొందుకుంటున్నాం. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.